అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుందాం. మొన్న అంబానీ గారి ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు అందరం మాట్లాడుకున్నాం. ఈ పెళ్ళికి ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టడం అవసరమా? ఎవరికన్నా దానం చేయొచ్చు కదా, ఇంత వేస్ట్ చేసి ఖర్చు పెట్టారు అని మనం అందరం విమర్శలు చేసి మాట్లాడుకున్నాం. మరి మన మధ్యతరగతి కుటుంబాల్లో మనం ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది ఎవరైనా ఆలోచించారా? అసలు మనం ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత భారం అవుతుంది, ఎంత అప్పులు చేస్తున్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి కదా. మనం అంత కోట్లు ఖర్చు పెట్టిన దానికే వాళ్ళ స్థాయికే అది ఎక్కువని మనం మాట్లాడాము. మరి మన స్థాయికి మించి మనం ఎందుకు పెళ్ళిళ్ళకి ఖర్చు పెడుతున్నాం అనేది ఎవరో ఎందుకు ఆలోచించట్లేదు. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా భారం అయిపోయింది. అదే ఇంకా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే మరీ కష్టంగా ఉంది. అయినా సరే అప్పులు చేసి ఏదో రకంగా తిప్పలు పడన్నా సరే వాళ్ళు హల్దీ ఫంక్షన్ చేసుకున్నారు, సంగీత పెట్టుకున్నారు, మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నారని ఇలాంటివన్నీ ఫంక్షన్లు చెయ్యాలి ఖచ్చితంగా అని పిల్లలు అడుగుతుంటో ఈ పెద్దవాళ్ళు కూడా సరే అని మాట్లాడి మనకంటే స్థాయికి మించిన భారాన్ని తీసుకొచ్చేసి అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఎందుకు ఆలోచించట్లేదు? మనకి ఇది భారం కదా, ఇంత ఇంత గ్రాండ్గా చేయడం అవసరమా? మనం ఈ రూపాయి కష్టపడడానికి ఎన్ని రోజులు పట్టింది అని ఎవరు ఆలోచించట్లే. మన పూర్వకాలం పెళ్ళిళ్ళు ఎలా జరిగాయండి? ఒక సొంత ఇళ్ళల్లోనే చేసేవాళ్ళు. అక్కడే తాటకులు పందిరి, కొబ్బరి ఆకురు పందిరి వేసి అక్కడే ఎంతమంది బంధువులు వచ్చినా అదే ఇంట్లో వారం రోజులైనా ఎన్ని రోజులైనా కూడా ఆ ఇంట్లోనే చేసేవారు. ఇలా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్కి ఎవరన్నా వెళ్ళేవారా? ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేసేవారా? ఎక్కడా ఉండేది కాదు. చక్కగా ఇంటి ముందర పందిరేసి కళకళలాడుతూ చక్కగా చేసేవారు. ఇప్పుడు ఏంటండి, ఫంక్షన్ హాల్ అంటున్నారు, డెకరేషన్లు అంటున్నారు, లైటింగ్లు అంటున్నారు, ఫోటోలు అంటారు, ఇదేంటి సంగీతలు అంటున్నారు, ఫోటో షూట్లు అంటున్నారు. అసలు ఎన్ని రకాలు ఎలా పుట్టుకొచ్చాయంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళ చేసుకునే విధంగా అయిపోయింది. పిల్లలు పాపం ఆడపిల్లలు బీటెక్కులు చదువుతారు, అప్పుడే కొంచెం కొంచెం సంపాదించుకొని వాళ్ళు కూడబెట్టుకుంటూ ఉంటారు. నేను ఎవరో పెళ్ళి జరిగింది అని అంటే బంధువుల ఇళ్ళల్లో జరిగితే నేను కూడా అలా చేసుకోవాలని వాళ్ళకి మనసులో ఉంటుంది కోరిక. కానీ వాళ్ళు మన స్థాయికి మించిన కోరిక కదా అని వాళ్ళు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కదా, జీవితంలో పెళ్ళి ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకోవాలని వాళ్ళకి ఇష్టంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు దాచుకున్న రూపాయిని వాళ్ళ బట్టల కోసం, వీటి కోసం, వాటి కోసం ఖర్చు పెడతా ఉంటారు. ఒక్కొక్కరు 30,000, 40,000, 50,000 పట్టు చీరలు కొంటున్నారు. కానీ అంత కాస్ట్లీ చీరలు కొని ఎన్నిసార్లు కడతాము? అది అసలు చీరకే మనం అంత ఖర్చు పెడితే మిగిలిన ఖర్చులు ఇంకెన్ని ఉంటాయి? ఈ ఒక్క చీరకి ఇంత అవసరమా ఈ కాసేపు కట్టే పెళ్ళిలో అని ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లే. అంత కాస్ట్లీ అయినా కూడా అది కొంటూనే ఉన్నారు. అలాగే తల్లిదండ్రుల మీద కూడా భారాన్ని వేస్తున్నారు. ఈ పిల్లలకి తెలియని వయసు, అర్థం కాదు. నాకు ఇలాగే చెయ్యాలని పట్టుబడితే తల్లిదండ్రులు కూడా అప్పో సప్పో చేసి లేకపోతే ఏ స్థలాలో ఆస్తులు అమ్మేసి పిల్లకి గ్రాండ్గా పెళ్లి చేయాలి, మన బంధువులు చేశారు మరి మనం కూడా ఆ స్థాయిలోనే చెయ్యాలని అదే మనస్తత్వంతో ఆలోచిస్తున్నారు. కానీ తర్వాత మనం ఏది ఎంత భారం పడుతుంది? ఈ రూపాయిని ఉన్న రూపాయిని ఇలా ఖర్చు పెట్టేసుకుంటే తర్వాత అప్పులు అయిపోతే వడ్డీలు కట్టలేక ఏమీ కట్టలేక ఏంటి మన పరిస్థితి? పెళ్ళి అయిన తర్వాత కూడా బోల్డ్ అని ఖర్చులు ఉంటాయి కదా అని వాటి గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఫోటోలు తీయడము, వీడియోలు తీసుకోవడం ఇవన్నీ కామనే. ఇవి పూర్వకాలంలో కూడా ఉన్నాయి. అవి పెద్ద ఖర్చుతో కూడుకున్న. కానీ ఈ ఫోటో షూట్లని పెళ్ళికి ముందే ఎక్కడెక్కడికో వెళ్ళి ఫోటోషూట్లని లక్షలు లక్షలు పెట్టి తీస్తూ ఉన్నారు. ఒక ఆల్బమ్ మనకు రెడీ చేసి ఇవ్వాలి అని అంటే లక్షల్లో తీసుకుంటున్నారు. అసలు ఇంత కాస్ట్లీ అనేది చూసారా? మనం ఉండబట్టే మనం తీయించుకుంటున్నాం కాబట్టి అక్కడ అవి కూడా అలా రేట్లు పెంచేసి వాళ్ళు బిజినెస్ లాగా చేసుకుంటున్నారు. ప్రతి పెళ్ళిలోని ఈ ఫోటోషూట్లు అనేది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ఇంతకుముందు ఇవి ఏమి ఉండేవి కాదు. ఫోటోలు తీసుకున్నవారు, వీడియోలు తీసుకున్న అంత వరకు బాగుండేది. కానీ మరీ రిచ్గా అయిపోయింది. అలాగే ఫంక్షన్ హాల్లో చేస్తే కానీ కుదరని పరిస్థితి అయిపోయింది. ఇంటి ముందు ఎవరో పెళ్ళిళ్ళు చేయట్లేదు. అద్దిల్లులు సరిపోవు, చిన్నిళ్ళని ఫంక్షన్ హాల్కి వెళ్తున్నారు. అక్కడ లక్షలు లక్షలు కట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తూ ఉంది. కానీ ఇవన్నీ ఒకసారి లెక్కలేసుకుంటే ఒకదాన్ని మించిన ఒక ఖర్చు, ఒకదాన్ని మించిన ఒకటి. ఇందులో ఏది మానేయడానికి లేదన్నట్టు అన్నీ ఖర్చు పెడుతున్నారు అప్పో సప్పో చేసి. కానీ తర్వాత మనం ఏది ఎంత భారం పడుతుందని ఎవరు ఆలోచించట్లే.
ఈరోజు పెళ్లి చేసేస్తాం, అప్పో సప్పో తెచ్చి చేస్తాం. అందరూ వస్తారు, కాసేపు ఉంటారు, పెళ్లి చూస్తారు, చక్కగా అక్షింతలు వేస్తారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు చెప్పుకుంటారండి? ఒక మహా అయితే ఒక 4 రోజులు, ఒక 10 రోజులు చెప్పుకుంటారు. ఇప్పుడు అంబానీ గారి ఇంట్లో పెళ్ళిని చూస్తేనే అది మహా అయితే ఒక 10 రోజులు, 15 రోజులు మనకి సోషల్ మీడియాలో తెలియడం వల్ల మనం అన్ని రోజులు చెప్పుకున్నాం. కానీ మనలాంటి సామాన్యుల పెళ్ళిళ్ళు ఎన్ని రోజులని చెప్పుకుంటారు? ఎవరు చెప్పుకోరు. ఆ కాసేపు చూస్తారు, వెళ్ళిపోతారు, అక్కడితోనే మర్చిపోతారు. దానికోసం మనం ఎంత అప్పులు చేసి ఇది చేసి మన మీద భారాన్ని వేసుకుని మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా ఈ అప్పుల భయంతో బతకడం అంత కోరి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని నేనైతే చెప్తాను. ఎందుకంటే మన దగ్గర అంత స్థాయి లేదు కదా, స్తోమతకు మించి చేయడం మనకు అంత మంచిది కాదు అని అనిపిస్తూ ఉంది. అలాగే కొంతమంది ఉంటారు, లంచాలు కూడా తీసేసుకుంటూ ఉంటారు. ఈ పిల్లల పెళ్ళిళ్ళ కోసం అంత గ్రాండ్గా చేయాలి, ఇంత గ్రాండ్గా చేయాలని పాపం ఎదటి వాళ్ళని ఇబ్బందులు పెట్టి, బాధలు పెట్టి, నానా మాటలు భరించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని పిల్లల పెళ్ళిళ్ళకి కూడబెడతా ఉంటారు. అది కూడా నిజంగా అంత మంచి పద్ధతి కాదు. మనకున్న దాంట్లో చేసుకోవడం వల్ల మనల్ని ఎవరూ ఈ వేలెత్తి చూపించే వాళ్ళు ఏమి ఉండరు. అంతేగాని మన కష్టం వస్తుంది, రేపొద్దున అప్పుల పాలవుతాం. ఈ చెప్పిన మాటలు అనే జనాలు ఎవరన్నా వచ్చి మన కష్టాలను చూస్తారా? చూడరు కదా. మరి బరువు భరించేది మనమే కదా. అలాంటప్పుడు పెళ్ళిళ్ళ విషయంలో ఎందుకు ఆలోచించరు ఎవరో కూడా? అనవసరమైన ఖర్చులు ఎందుకు తగ్గించుకోరు? ఎక్కడ వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే రేపు పరిస్థితి ఏంటి? పెళ్ళి తర్వాత కూడా చాలా ఖర్చులు ఉంటాయని ఎవరు ఎందుకు ఆలోచించట్లేదు? కాబట్టి మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే గొప్పలకు పోయి బంధువులు చేశారు, మనము చెయ్యాలి, లేదంటే పిల్లలు అడిగారు, వాళ్ళు అడిగినందుకన్నా మనం చెయ్యాల్సిందే, పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోం కదా అని ఇలాంటి సెంటిమెంట్లు ఇలాంటివన్నీ పట్టుకొని మన స్థాయికి మించి మన స్తోమతకు మించి అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసామంటే తర్వాత బాధపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా సరే ఈ రోజున ఖర్చులు ఎలా ఉన్నాయంటే ఈ ఆడవాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చులు చూస్తుంటే భయమేస్తూ ఉంది. జర్మన్ సిల్వర్ అంటారు, వాటికి ఎన్నో ఖర్చు పెడుతున్నారు. రోల్డ్ గోల్డ్ నగలు అంటున్నారు, వాటికి లక్షలు వేలల్లో ఖర్చు పెడుతున్నారు. ఏదైనా అంటే బంగారం కొనలేని పరిస్థితిలో ఉన్నాం కదా, అందుకే ఇవి కొనుక్కొని తృప్తి పడుతున్నామని మళ్ళీ అలా మాట్లాడుతున్నారు. కానీ ఇంతకుముందు ఇవన్నీ ఉన్నాయండి? ఇవన్నీ ఏమీ లేవు. అయినా కూడా అప్పుడు కూడా నడిచాయి అవన్నీ కూడా. కానీ కొనుక్కోవచ్చు, కానీ కొంచెం మన రేంజ్కి, మన బడ్జెట్లో, మన ఇదిలో స్థాయిలో కొనుక్కోవాలి. కానీ అనవసరమైన వాటికి వేలు లక్షలు పెట్టి, బట్టలకి వేలు ఖర్చు పెట్టి, కాసేపు వేసుకునే బట్టలకు కూడా అంతంత ఖర్చు పెట్టుకుని, ఫోటోలకి ఫోటోషూట్లకి లక్షలు ఖర్చు పెట్టి, ఇవన్నీ అయితే చూస్తుంటే కొన్ని అనవసరం ఖర్చులనే అనిపిస్తుంది, మనకి భారమనే అనిపిస్తుంది. కానీ అది ఎవ్వరూ అర్థం చేసుకోరు. అందరూ చేశారు, మనం కూడా గ్రాండ్గా చేయాలని అన్నట్టు విధంగానే ఆలోచిస్తున్నారు తప్ప తర్వాత పరిస్థితి ఏంటి అని ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి పెద్దవాళ్ళే కొంచెం ఆలోచించి పిల్లలకి నచ్చ చెప్పే విధంగా ఉండాలి. అది కాదమ్మా, ఇలా చేసుకుందాం, మనకు తగ్గ స్థాయిలో, రేపొద్దున మళ్ళీ అప్పులు అయ్యామంటే ఇబ్బందులు పడతాము, మళ్ళీ వెనకాల ఖర్చులు కూడా చాలా ఉంటాయి కదా అని ఒకసారి మీరు ఇంట్లో కూర్చుని మాట్లాడుకుని నచ్చ చెప్పుకుని చేసుకుంటే బాగుంటుంది. ఎవరో చేశారని మనం చెయ్యాలని మాత్రం ఎప్పుడూ తలంచకూడదు మనం. ఎందుకంటే ఈ కాలంలో ప్రతీది ఖర్చులు ఎక్కువ పెరిగిపోయి, అలాగే రేట్లు కూడా ఎక్కువ పెరిగిపోయాయి. మరి మన సంపాదనకి మనం ఖర్చు పెట్టే ఖర్చుకి కూడా మనం ఒకసారి లెక్క చూసుకోవాలి. కాబట్టి ఇబ్బందులు పడకూడదు. కుటుంబంలో ఇగో మా అమ్మాయి పెళ్లి చేసాము, మేము ఇలా లాస్ అయిపోయాము, మేము ఇంత నష్టపోయాము, మాకు ఇంత నష్టం జరిగింది, ఈ అప్పులు తీర్చలేకపోతున్నాము అన్న మాట మన నోటి నుంచి రాకూడదు. ఎందుకంటే చేసింది మన పిల్లలకే కాబట్టి మళ్ళీ వాళ్ళ పెళ్ళైన తర్వాత మనం ఈ ఇబ్బందులనే పడకూడదు. అలాగే ఇలాంటి మాట మాట్లాడే పరిస్థితి కూడా రాకూడదు. పెళ్ళైన తర్వాత కూడా మన దగ్గర చేతిలో రూపాయి ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత కూడా చాలా ఖర్చులు ఉంటాయి, అవి ఎవరికి కనిపించవు. ఈ చిల్లర ఖర్చులు, చిన్న ఖర్చులు కనబడి పెళ్లి చేసాము, ఇలా అప్పులు అయిపోయామని అనే మాట అసలు వినిపించకూడదు. ఎందుకంటే అది మనం చేసుకున్న ఖర్చే కాబట్టి మనమే ముందుగా ఆలోచించుకొని మన బడ్జెట్లోనే వెళ్ళి హై క్లాస్గా పోయి గొప్పలకు పోయి ఎవరు కూడా లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు మాత్రం చేయకూడదనే నేను చెప్తాను. ఎందుకంటే చాలా భారం అయిపోతుంది, మనశ్శాంతి ఉండదు, నిద్రపోలేము. అప్పు ఉంది అని అంటే వడ్డీలు కట్టలేము. తల్లిదండ్రులు ఆలోచించుకుని పిల్లలకి నచ్చ చెప్పి మన స్థాయిలో తగ్గట్టే పెళ్ళిళ్ళు చేయండి. అంతేగాని గొప్పలకు పోయి ఇష్టం వచ్చిన ఖర్చులు చేసి కాస్ట్లీ బట్టలు కొని ఇలాంటివి కూడా ఎవ్వరూ చేయొద్దని అయితే నేను చెప్తాను. ఈ రోజుకి ఇదేనండి, రేపు మళ్ళీ కలుద్దాం.